ఆర్టికల్స్. అక్కడ ఒక కుక్క ఉంది అన్నా, అక్కడ కుక్క ఉంది అన్నా సరే తెలుగులో ఏమీ తేడా ఉండదు. కానీ ఇంగ్లీష్‌లో చెప్పేటప్పుడు ఖచ్చితంగా దేర్ ఈజ్ ఎ డాగ్ అని అనాలి. ఏని ఆర్టికల్ అంటారు. దీనికి తెలుగులో ఒక పదంలో వివరణ ఇవ్వలేము. హల్లు శబ్దం ముందు ఏని, అచ్చు శబ్దం ముందు యాన్ని చేర్చాలి. కౌంటబుల్ నౌన్స్‌లో సింగులర్‌గా ఉన్న వాటికి ఏ లేక యాన్ వాడాలి. వీటిని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటారు. ఒక పదాన్ని సాధారణ విషయంగా చెబుతున్నప్పుడు వీటిని వాడాలి. ఒక కుక్క అంటే ఏదైనా కుక్క. ఒక డాక్టర్ అంటే ఏ డాక్టర్ అయినా సరే. అలాంటి భావంతో మాట్లాడేటప్పుడు ఆ పదంలో ఉన్న ముందక్షరాలు అంటే ఏఈ, ఐఓయు ఇవి అచ్చులు కావు, అక్షరాలు మాత్రమే. వీటిని కాకుండా ఆ అక్షరాలిచ్చే శబ్దం బట్టి ఏ లేక యాన్ వాడతారు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది నాన్ ఫొనెటిక్ భాష. ఒకే అక్షరాన్ని వివిధ శబ్దాలతో పలుకుతారు కదా! ఆ అక్షరం ఏ శబ్దం ఇస్తుందో దాన్ని బట్టే ఏ లేదా యాన్ చేర్చాలి. ఇంగ్లీష్‌లో ఒక పదానికి ఖచ్చితమైన శబ్దం ఇవ్వాలంటే ఐపీఏ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ తెలుసుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు ఒక అచ్చు తర్వాత ఇంకో అచ్చును పలకాలంటే కొద్దిగా విరామం ఇవ్వాల్సొస్తుంది. ఉదాహరణకి ఏ యాపిల్ అనండి అనేటప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా! ఇప్పుడు యాన్ యాపిల్ అని అంటున్నాం కదా! కలిపి అంటున్నాం. సంధి జరుగుతుంది ఇక్కడ. ఈ లాజిక్‌తోనే మనం ఏ వాడాలా లేక యాన్ వాడాలా అని నిర్ణయం తీసుకోవచ్చు. ఇవి గమనించండి. హి ఈజ్ ఏ వన్ మెన్ ఆర్మీ. ఇందులో వన్‌లో ఓకి ఉవ్వ అంటూ హల్లు శబ్దం ఇస్తున్నాం కాబట్టి ఏ వాడుతున్నాం. హి ఈజ్ ఏ యూనిక్ పర్సన్. ఇక్కడ యూనిక్‌లో యూకి యూ అంటూ హల్లు శబ్దం ఇస్తున్నాం కాబట్టి ఏ వాడుతున్నాం. జీవన్ ఈజ్ ఎన్ ఎంఏ స్టూడెంట్. ఎమ్ అచ్చు శబ్దం కదా! కాబట్టి యాన్ వాడాలి. జీవన్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ స్టూడెంట్. ఇక్కడ చూడండి తేడా. ఇక్కడ ఏ వాడుతున్నాం మళ్ళీ. మనం వాడే పదం అచ్చు శబ్దమా లేక హల్లు శబ్దమా అనే సందర్భాన్ని బట్టి ఏ లేక యాన్ వాడాలి. ఇంకో విచిత్రం చూడండి. ఊండ్ పదాన్ని హల్లుతో ఊండని, అచ్చుతో ఊ ఊండని మనం పలకొచ్చు కదా తెలుగులో. మరి దీని ముందు ఏ ఉంచాలా లేక యాన్ పెట్టాలా అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు ఆ పదం ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూడాలి. ఊండ్ కాబట్టి మనము ఐ కెన్ సీ ఏ ఊండ్ ఆన్ హిస్ చెస్ట్ అనాలి. ఇక్కడ హల్లు శబ్దం వాడతారు ఇంగ్లీష్లో. ఓకే, కొన్ని పదాలు చూడండి ఏతో డైరెక్ట్గా వచ్చినవి. ఎ బుక్, ఎ స్కూల్, ఎ హౌస్, ఎ కార్, ఎ ట్రీ, ఎ రివర్, ఎ క్యాట్, ఎ డాగ్, ఎ ఫ్లవర్, ఎ మౌంటైన్. అలాగే an apple, an elephant, an orange, an umbrella, an animal, an igloo, an ocean, an hour, an orbit, an egg అని ఇలా చదువుతున్నాం. అలాగే ఈ గాని ఓ గాని యు వస్తూ పదం వచ్చినప్పుడు దానికి కాన్సనెంట్ సౌండ్ వస్తే మనం ఏ వాడాలని చెప్పాం కదా. ఇక్కడ చూడండి. ఏ యూనియన్, ఏ యూనివర్సిటీ, ఏ వన్ ఆఫ్, ఏ యూరోపియన్, ఏ యూజ్డ్ కార్, ఏ యూజ్ఫుల్ ట్రిక్, ఏ వన్ టైమ్ ఛాన్స్, ఏ యూనిఫామ్, ఏ యూటర్న్, ఏ యూనిట్ ఇలాగా పలకాలి. అలాగే ఇక్కడ వన్ స్థానంలో ఏ కానీ యాన్ కానీ వాడచ్చు. ఎలాగా? ఇప్పుడు సపోజ్ ఒక నిమిషం ఆగు అనాలంటే మనం వెయిట్ ఫర్ 1 minute అనాల్సిన పని లేదు. వెయిట్ ఏ మినిట్ అనొచ్చు. అలాగే ఒక కప్పు కాఫీ కావాలంటే ఐ నీడ్ 1 cup ఆఫ్ కాఫీ అనాల్సిన అవసరం లేదు. ఐ నీడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే సరిపోతుంది. అలాగే సంఖ్యని పరిమాణాన్ని చెప్పాలన్నా ఏ లేదా యాన్ వాడాలి. సపోజ్ ఏడాదికి 3 సార్లు అంటే 3 times in 1 year అని లేకుండా 3 times ఏ ఇయర్ అనాలి. ఇయర్ ఇక్కడ ఇది కాన్సనెంట్ సౌండ్. అలాగే జత 10 రూపాయలు, 10 rupees ఎ పేయర్. దీని తర్వాత ఏ ఫ్యూ థింగ్స్, ఏ లిటిల్ స్మైల్, ఏ హ్యూజ్ నంబర్ ఆఫ్ పీపుల్. ఇలా విన్నారు కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ ఆర్ యాన్. ఇట్ weighs over dash 100 kilos.
He gets only dash honorarium. He is dash accounts manager. He purchased dash Xmas tree. This is dash year-long process. He died in dash accident. Mohan is dash FBA agent. Dash duck swims in water. Jeevan gave me dash 1,000 rupees. He lives in dash house. ఇలాగా ఆన్సర్లు కిందన ఇచ్చాము. చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే.